ఉన్నాను. అనుకోని రీతిగా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి అలాగే సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 28వ రోజు ఉపవాస ప్రార్థనలో ఈ విధంగా మీ మధ్య నిలబడి దేవుడి మాటలు చెప్పడానికి ఏమాత్రం అర్హత లేని నన్ను దేవుడు ఎన్నుకున్న విధాన్ని బట్టి మరోసారి ఆయనకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచి ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అప్పుడేం కదా తండ్రి, కృపగల దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రవేశం అనుకోని రీతిగా ప్రభావ చేస్తే నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన వందనాలు. ఈ మాత్రం అర్హత లేని ప్రభావ నన్ను ఈ విధంగా మీరు వాడుకుంటున్న విధాన్ని బట్టి వందనాలు. ప్రవేశం ఏ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభావ. ఆ మాటలు నేను కాదు, మీరే నాయనది మాట్లాడండి. ప్రవేశకు నిలబడి నేనైనప్పటికీ కూడా నా ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమంటూ ప్రవేశ కృష్ణంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అబ్రహాము నీవు ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోటు నుండి పైకి చూడు. అబ్రహాంకి ఏమైంది అంటే, అబ్రహాంకి ఏమైనా ఆస్తి కొదువు ఉందా? ఏమన్నా అంతస్తు కొదువు ఉందా? పనివారికి ఏమన్నా లోటు ఉందా? ఏం లేదు. కానీ ఆ టైంలో అబ్రహాముని ఎందుకు దేవుడు అంతలావున ప్రోత్సహిస్తున్నాడు, అబ్రహాంని దేవుడు ఎందుకు అంతలావున ఆయన్ని బలపరుస్తున్నాడు అంటే, అబ్రహాంకు ఉన్నటువంటి ఒకే ఒక రక్త సంబంధం ఎవరు? లోతు అబ్రహాంని విడిచిపోయాడు. వాళ్ళు ఎలాంటి అనుబంధం అంటే వాళ్ళది ఎలాంటి అనుబంధం అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి చేత వాళ్ళకు గొడవలు వస్తాయని ముందుగానే గ్రహించి దూరంగా ఉన్నటువంటి వారు. ఎక్కడ వాళ్ళు విడిపోతామో, ఎక్కడ వాళ్ళకి గొడవలు వస్తాయో, పనివారి మధ్య గొడవలు వస్తాయో, ఆస్తి మధ్య గొడవ వస్తుందని ముందుగానే ఆలోచించి ముందుగానే వాళ్ళు ఒకరినొకరు దూరంగా ఉంటే ఇంకా ఎక్కువ ఆస్తులు పెరిగినా సరే మనం విడిపోకుండా మన మధ్య గొడవలు రాకుండా ఉంటాయని ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తులు అన్నదమ్ములు కదా. కానీ ఇక ఎంతైనా తమ్ముడు కదా, ఎంతైనా సహోదరుడు విడిచిపెట్టిపోయాడు అంటే ఎవరికైనా కొంచెంపాటి దిగులు ఉంటుంది. అలాగే అబ్రహాం కూడా లోతు ఎప్పుడైతే అబ్రహాంని విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడు అబ్రహాము కొంచెం దిగులు పడ్డట్టుగా ఉన్నాడు. మనం జనరల్గా బయట చూసినట్టయితే మనల్ని ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉద్యోగరీత్యానో లేకపోతే పెళ్లి చేసుకోనో దూరంగా పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని దిగులు పెట్టుకుంటారు కదా. పిల్లలు వాళ్ళు వెళ్ళింది ఎందుకోసం? మంచి కోసమే. ఉద్యోగం చేయడం అంటే మంచిదే, లేదు పెళ్లి చేసుకుని ఆడపిల్లలు పెళ్లి చేసి బయటకు వెళ్ళినట్టు మంచిదే. కానీ దూరంగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, అనుబంధాన్ని వాళ్ళు మిస్ చేసుకోలేక వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ దాన్ని ఎడబాటు వచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ కొంచెం దిగులు పడతారు. అలాంటి దిగులు పడే సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము నువ్వు లేచి నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు అంటే నీ కన్నులెత్తి పైకి చూడు. కన్నులెత్తి నీ పైకి చుట్టూ చూడు. ఆకాశం తట్టు పైకంటే ఏముందండి? పైకంటే ఏముంది? ఆకాశం తట్టు. నువ్వు నీ కన్నులు పైకెత్తి ఆకాశం తట్టు చూడు. ఆకాశం నలు దిక్కులు చూడు. నీకు సమాధానం దొరుకుతుంది. ఏం సమాధానం? కింద చూడండి, 13వ అధ్యాయము 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానం సదాకాలము ఇచ్చాను. ఇప్పటి వరకు అబ్రహాము ఉన్నటువంటి ఆ దిగులు, ఇప్పటి వరకు అబ్రహాము ఏదైతే దిగులుతో ఉన్నాడో, ఏదైతే ఒంటరిగా అని ఫీల్ అవుతున్నాడో, ఆ సమయంలో దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ కన్నులెత్తి ఆకాశం తట్టు చూడు. ఈ ఆకాశం ఉన్నంత దిక్కు, ఆకాశం ఉన్నంత విస్తారమైనటువంటి సంతానం కానీ ప్రజలను కానీ నీకు నీ సంతానానికి బహుమానంగా ఇస్తాను అంటున్నాడు. ఈ రోజు మనం ఒంటరితనం చేతనో, లేదు పిల్లలు వెళ్ళిపోయిన ఒంటరితనం అయి ఉండొచ్చు, లేదు సహాయం చేసే వాళ్ళు లేరు, మేము ఒంటరి వాళ్ళు మనం అనుకుని ఉండొచ్చు, లేదు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కొత్త ప్రదేశంలో ఉంటున్నాం, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మేము ఒంటరి అని ఫీల్ అవుతున్నటువంటి ఎవరైనా ఉన్నట్టయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కన్నులెత్తి పైకి చూడు. నీకు సహాయం చేసే దేవుడు పైన ఉన్నాడు. ఎందుకంటే ఆకాశం అనేది ఏమై ఉన్నది? ఆకాశం అనేది ఏమై ఉంది అంటే, ఆకాశము దేవుని యొక్క సింహాసనం అయి ఉంది. కాబట్టి దేవుడి సెలవు అంటే, నీకున్నటువంటి ఒక దిగులు కానీ, నీకున్నటువంటి ఒంటరితనాన్ని కానీ, నీకున్నటువంటి కష్టాలు కానీ, ఎవరు నాకు లేరు, ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు, ఎవరు నాకు తోడుండే వాళ్ళు ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు అనే క్షణం నువ్వు ఉన్నట్టయితే, ఈ క్షణంలో నేను ఏం చేయాలి అంటే, ఆకాశం తట్టు నీ కన్నులెత్తి పైకి చూడాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం చూడండి.
ఎందుకు ఆకాశం తట్టు చూడాలి అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. చాలండి. ఆకాశము నా సింహాసనం, ఎందుకంటే నేను ఆకాశం మీద ఆశీనుడై ఉన్నాను. కాబట్టి మీరు నా సైడ్, నా వైపు చూస్తే మీకున్నటువంటి అక్కర్లు, మీకున్నటువంటి అవసరాలు, మీకున్నటువంటి దిగులు, మీకున్నటువంటి కష్టము, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీ ఒంటరితనాన్ని పోగొట్టే దేవుడిని నేను ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండి నువ్వు ఆకాశం పైకెత్తినా నేను కనిపిస్తాను. నువ్వు అంధకారంలో ఉండి, పాతాళంలో ఉండి, నువ్వు ఎక్కడున్నా సరే నీ కన్నులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను. దానియేలు ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడండి? చెరసాలలో అంధకారంలో ఉండి చీకటి గదిలో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు వినలేదా? దేవుడు విన్నాడు. ఎందుకు అంటే దేవుడు నిరంతరము ప్రతి చోట, ప్రతి స్థలంలో దేవుడు ఉంటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు మనల్ని. మనం ఒక్కోసారి మనం చూడలేకపోవచ్చు. ఆకాశం తట్టు పైకి ఎత్తినా కూడా మనకేం కనపడదు, శూన్యం ఉంటుంది. మన కష్టం వచ్చినప్పుడు మనం ఎటు చూసినా మనకు శూన్యం కనిపిస్తుంది. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఎటు చూసినా శూన్యం కనిపిస్తుంది. మనకి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని అనుకున్నప్పుడు మనకి ఎటు చూసినా మనకు శూన్యమే కనిపిస్తుంది. కానీ ఆకాశం తట్టు చూడు, ఆకాశం ఎప్పుడు శూన్యంగా ఉండదు. ఆకాశం ఎప్పుడు శూన్యంగా ఉండదు. ఆకాశంలో నిరంతరము ఆశీనుడై కూర్చున్నటువంటి ఒక వ్యక్తి నీ కొరకు చూస్తా ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకో కష్టం వచ్చింది, మనం పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారు? ఆ సమయంలో మనల్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో మనల్ని మన అవసరాలు తీర్చలేకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆకాశం, నీ కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూడు, నా వైపు చూడు, నేను నీకు సహాయం చేసే దేవుడు. నా వైపు చూడు, నీ ఒంటరితనాన్ని పోగొట్టే దేవుడు నేను. నా వైపు చూడు, నీ సంతానాన్ని కలుగు చేసే దేవుడు నేను. నా వైపు చూడు, నీకు సహాయం చేసే దేవుడు నేను. కాబట్టి మనం అబ్రహాం సెలవిస్తున్న మాట ఈరోజు మనకు కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నామా? లేదు. మనం దిగులుగా ఫీల్ అవుతున్నామా? లేదు. మనకు సహాయం చేసే ఎవరు లేరు. మనం పొరుగు వారిలా చూస్తున్నారు, మనల్ని దూరం చేసి చూస్తున్నారు, మనల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు, మనల్ని ప్రక్కన పెట్టేశారు అని అనుకున్న సమయంలో మనం ఉన్నట్టయితే మనం ఈ సమయంలో దేవుని తట్టు చూద్దాం, ఆకాశం తట్టు చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం. దేవుని వలన ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందం వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందండి అందం? ఆకాశానికి అందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశానికి ఉన్నటువంటి ఒక సౌందర్యం, ఆకాశానికి ఉన్నటువంటి ఒక మనం ఎప్పుడైనా మనకి కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు పైకి ఎత్తి చూసినట్టయితే ఆకాశం చాలా నిమ్మలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆకాశం ప్రశాంతంగా ఉంది అంటే మనం ఆటోమేటిక్ తెలియకుండానే మనకు కూడా కొద్దిపాటి నెమ్మది వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, లేకపోతే మీరు ఏదైనా కష్టంలోనో, శ్రమంలోనో, ఒంటరిగా ఉన్నానో, ఇక్కడ కొంచెం డిప్రెషన్లోనో, లేకపోతే బాధలో ఉన్నప్పుడు మీరు ఆకాశం తట్టు చూడండి, చాలా నిమ్మలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ ఆకాశానికి ఆ అందము, ఆ సౌందర్యం ఎవరు ఇచ్చారండి? ఆయన ఊపిరి దేవుడిచ్చాడు. దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఆ సింహాసనానికి అంత అందం వచ్చింది. ఆ సింహాసనం దేవుడు ఆశీనుడయ్యాడు కాబట్టి ఆకాశానికి అంత నెమ్మది వచ్చింది, అంత నిమ్మలం వచ్చింది. ఆయన ఉన్న చోట గొడవలు ఉండవు, ఆయన ఉన్న చోట ఏడుపులు ఉండవు, ఆయన ఉన్న చోట కష్టాలు ఉండవు, ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు నా వైపు చూడండి. మీకు ఏదైనా అవసరం ఉందా? లేదు మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? నా వైపు చూడండి, నేను చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మది గలవాడినని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఇంకొక వచనం, కీర్తనలు 19:1. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని చాలండి. ఆకాశం ఏం చేస్తుందండి? దేవుని మహిమను వివరిస్తుంది. దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన భూమిని సృష్టించినప్పుడు, లేకపోతే ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, లేకపోతే ఆయన సృష్టిని ఆరంభించినప్పుడు మొట్టమొదటి ఏం చేశాడు? భూమి ఆకాశాన్ని సృష్టించాడు. మొట్టమొదటిలోని ఫస్ట్ రోజే ఆయన ఏం చేశాడంటే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమి అంటే ఎవరికి అవసరం? అది మనకు అవసరం. ఆకాశము ఆయన సింహాసనం. సో ఆయన సింహాసనం మీద కూర్చోడానికి ఆయన ముందు భూమి మీద మనం ఉండటానికి మనము ఈ రెండింటికి అవసరమైనది భూమి ఆకాశం. ఒకటి ఆయన మొట్టమొదటి రోజు భూమి ఆకాశం సృష్టించాడు. కాబట్టి ఆయన ఒక సృష్టిని, ఆ యొక్క మహిమను, ఆయన అంత మహిమగల కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఆకాశం ఏం చేస్తుంది అంటే మనం మర్చిపోవచ్చు, ఇదిగో దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను కలుగు చేశాడని మనం మర్చిపోవచ్చు. ఇదిగో భూమి మీద ఉన్న వాళ్ళు దేవుడిని మర్చిపోవచ్చు. ఇదిగో భూమి మీద ఉన్న ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకొచ్చు. ఇదిగో భూమి మీద ఉన్న వాళ్ళు యేసుప్రభుని దేవుడిని మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఆకాశం ఏం చేస్తుంది? నిరంతరం ఆయన మహిమను ప్రచురం వివరిస్తూనే ఉంది. ఎంత వివరించినా కూడా చాలు. ఇదిగో ఈ రోజు నాసా వాళ్ళు కానీ, ఈ రోజు సైంటిస్టులు కానీ, ఈ రోజు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. దేని మీద? అంతరిక్షంలో జరుగుతూ ఉన్నాయి, ఆకాశంలో జరుగుతూ ఉన్నాయి, సూర్యుడి మీద జరుగుతూ ఉన్నాయి, చంద్రుడి మీద జరుగుతూ ఉన్నాయి. అన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమైనా కనిపెట్టగలుగుతున్నారా? సొల్యూషన్ వస్తుందా? ఒక క్లారిటీ వస్తుందా? పోనీ ఏమి రావట్లేదు. ఏదో చంద్రబాబు పోయారు, చంద్రబాబు మీద నీళ్ళలోనే గ్రహించారు అంతే.
ఇదిగో అక్కడికి పోయారు, ఫలాంది ఉందని గమనించారు, ఫలాన్ చోటకు పోయారు, ఫలాన్ చోట ఉందని గమనించారు, కానీ దానికి ఒక సొల్యూషన్ కానీ ఒక కంక్లూజన్ కానీ ఏమి రాలేదు. ఎందుకు అంటే అది సృష్టి ఎవరు చేసిన సృష్టి? దేవుడు చేసిన సృష్టి. కాబట్టి ఆయన మహిమను నిరంతరం ఆకాశాలు వివరిస్తూనే ఉంటాయి. మనం దేవుని గొప్పని మనం చెప్పలేకపోవచ్చు, కానీ ఆకాశం ఉన్నంత కాలం, ఆకాశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము దేవుడు చేసిన కార్యాలని ఆకాశం వివరిస్తూనే ఉంటుంది. ఆ నక్షత్రాలు దేవుడు చేసిన కార్యం, ఇదిగో ఆ సూర్యుడు చంద్రుడు దేవుడు చేసిన కార్యం, ఇవన్నీ కార్యాలు వివరిస్తున్నాయి ఆకాశం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో దేవుడు అన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడు మన అవసరం తీర్చగల దేవుడు అని మనం మర్చిపోతా ఉన్నాం. ఇదిగో కష్టంలో ఉన్నప్పుడు నా వైపు చూడమన్న దేవుడు మనం మర్చిపోతున్నాం. కానీ కష్టం వచ్చినప్పుడు నవ్వుతామా? ఏడు వచ్చినప్పుడు నవ్వుతామా? లేదు మనకి ఇదిగో నాకు దెబ్బ తగిలింది అని చెప్పి మనం నవ్వుతామా? పిచ్చోడు అంటారు కదా, అయితే ఏమంటారు? పిచ్చోడు అంటారు. కానీ మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అంటే ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటారో, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు నిమ్మలంగా ఉంటారో, ఎప్పుడైతే చెప్పలేనంత సంతోషం ఉంటుందో అప్పుడు నవ్వుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నిరంతరం నన్ను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నవ్వుతున్నాడు. నువ్వు నా వైపు చూడు. మనం ఇది కష్టం వచ్చినప్పుడు మనం ఒకళ్ళ దగ్గర పోయి అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి నవ్వకుండా మనల్ని చూసి వాళ్ళు గేలు చేశారనుకోండి, లేకపోతే మనల్ని చూసి వాళ్ళు మన ఏడుపు కాకుండా వాళ్ళు ఇంకా డబ్బులు ఏడ్చారనుకోండి, మన కష్టం చెప్పుకోగలమా? ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది, ఫ్రెండ్ దగ్గరికి పోయాను, నా కష్టాలు చెప్పాను, వాడు నాకు డబల్ కష్టాలు చెబుతున్నాడు అనుకోండి, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడా? చేయడు. ఎప్పుడు సాల్వ్ చేస్తాడు అంటే అవతల వ్యక్తి మన కష్టాన్ని స్వీకరిస్తున్నప్పుడు, మన కష్టాన్ని నవ్వు రూపంలో ఆయన మనకి తిరిగి రిప్లై ఇస్తున్నప్పుడు సంతోషం మనం ఏం చేస్తున్నాం? మనకు ఒక ధైర్యం వస్తుంది, ఈయన నాకు సహాయం చేయగల దేవుడు, ఈయన నాకు సహాయం చేయగల వ్యక్తి, కాబట్టి నా కష్టాన్ని, నా శ్రమను, నా ఒంటరితనాన్ని ఆయన తీసుకుంటున్నాడు, నాకు నవ్వుతోటి సమానం చెప్తున్నాడు, ప్రశాంతమైన నవ్వుతోటి నాకు సమానం చెప్తాం, మనం ధైర్యపడవచ్చు. కాబట్టి అలాంటి నవ్వుతోని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నిరంతరం మనం చూసి సంతోషంగా మనల్ని స్వీకరిస్తున్నాడు, మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా నా వైపు నువ్వు ఎప్పుడు చూస్తావా అని దేవుడు నిరంతరం కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మన కష్టంలోనో నష్టంలోనో మనకేదో శ్రమలు వచ్చినాయనో, మనుషుల తట్టు లేకపోతే పక్కన వారి తట్టు డబ్బులు ఉన్నాయనో, మనం డబ్బులు చూసుకోనో, ఇవన్నీ ఈ లోకంలో శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైనది ఏంది? దేవుడు ఒక్కడే శాశ్వతం. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం తట్టు ఉన్నాడు. మనం ప్రార్థన చేసే ప్రతిసారి మనం ఎవరి సైడ్ చూసి ప్రార్థన చేయాలి? ఆకాశం తట్టు ప్రార్థన చేయాలి. కొండల తట్టు చూసి ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది? రాళ్ళు రప్పలు వస్తాయి. చెట్ల సైడ్ చూసి మనం ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? చెట్లు మురికితే మనకేమొస్తుంది? చెట్టు ఎండిపోతే పొయ్యిలో కట్టెలు వస్తాయి. అంతమించి ఏం ఉపయోగం ఉండదు. మన కష్టం తీరేది ఎక్కడి నుంచి అంటే ఆకాశం వైపు చూస్తే మన కష్టం తీరుతుంది. మన శ్రమలు పోయేది ఎక్కడి నుంచి అంటే ఆకాశం తట్టు చూస్తే మన శ్రమలు పోతాయి. చూడండి, ఆకాశం తట్టు చూసి అడిగే వాటిని దేవుడు ఏమేమి ఇచ్చాడో నేను కొన్ని చెప్తాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆకాశం నుంచి వచ్చినటువంటి సమాధానం అయి ఉండొచ్చు, ఆకాశం నుంచి వచ్చినటువంటి బహుమానం అయి ఉండొచ్చు, ఆకాశం నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం అయి ఉండొచ్చు, చాలా ఉన్నాయి. కానీ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, సమయం చాలా కొద్దిగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనం. మనం ఆకాశం వైపు ఎందుకు చూడాలి? ఆకాశం వైపు చూస్తే మనకేమొస్తుంది అనే క్వశ్చన్స్ మనకి ఉన్నట్టయితే వాటికి సమాధానాలు నేను కొన్ని చెప్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? నువ్వు ఎప్పుడైతే ఆకాశం తట్టు చూస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆకాశం తట్టు చూసి ఆయన అడుగుతావో ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన ఇచ్చే వాటిలో ఏమేమి ఇస్తున్నాడు? ఆకాశపు మంచు అంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో మంచు పడినా కూడా, ఇప్పుడు మొన్న ఒక వారం క్రితం అనుకుంటాను, ఉదయం అంతా 9 గంటల వరకు కూడా బాగా స్నో పడింది. ఆ రోజు ఎండ ఉన్నప్పుడు కనిపించిందా మనకి? ఆ ఎండ ప్రభావం మనకు కనిపించిందా? కనపడలేదు. సో మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా మంచు వలె మనల్ని చల్లగా చేస్తాడు. మనం ఎంత శ్రమలో ఉన్నా కూడా మంచు వలె మంచు రూపంలో మనల్ని చల్లబరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆకాశపు మంచును మనకి ఇస్తా అంటున్నాడు. రెండవది భూసారమును. ఈరోజు మనం ఒక చెట్టు వేస్తాము, లేదా ఒక ఫలం వేస్తాము, ఒక మొక్క నాటుతాము, అది ఫలించలేదు అనుకోండి, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది కదా. మనసు చాలా కష్టం. అదే నేను వేసిన చెట్టు ఎండిపోయింది అని చెప్పి చాలా బాధపడతాం. చిన్న చెట్టు విషయం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు నా వైపు చూసి నన్ను అడిగితే, నా వైపు చూసి నాకు ప్రార్థన చేస్తే నేను నీకేమి ఇస్తా అంటున్నాడు? భూసారం ఇస్తా అంటున్నాడు. నువ్వు ఏది ఎత్తుతావో దానికి వస్తావు. నువ్వు విత్తిన దానికి రెట్టింపు బహుమానం ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన భూసారాన్ని మనకి భూసారాన్ని దయచేస్తానంటున్నాడు. ఇంకోటి చూసినట్టయితే విస్తారమైన ధాన్యం. మనం పంట వేస్తాము, లేదా ఉద్యోగం చేస్తాము, మనకి కష్టపడతాం, పని చేస్తాం, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు.
మనం పొలం వేసే వాళ్ళు చూడండి, పొలం వేస్తారు, ఇదిగో ఈ సీజన్లో బాగా లాస్ వచ్చింది అంటారు, లేదా ఈ సీజన్లో బాగా నష్టపోయామంటారు. రొయ్యల చెరువులు వేసే వాళ్ళు చూడండి, ఇదిగో మేము రొయ్యల చెరువులు వేసాము, ఈ సీజన్లో మాకు నష్టం వచ్చింది, మాకు శ్రమ వచ్చింది, మాకు అనుకున్నంత రాబడి రాలేదు, మా పెట్టుబడికి తగిన రాబడి మాకు రాలేదు అని చాలా మంది చెప్తా ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ భూమి సారవంతమైన భూమి కాదు, వాళ్ళు చేసిన పని సారవంతమైన పని కాదు. దానికి ఏం చేశారు అంటే దేవుని వైపు చూడలే, దేవుని అడగలేదు, ఆకాశం తట్టు వాళ్ళ చేతులు ఎత్తి వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం వచ్చింది, వాళ్ళకి ఆ పెట్టుబడి రావట్లేదు, వాళ్ళకి ఆ ధాన్యం ఇస్తారని ధాన్యం రావట్లేదు. దానికి మనకి ఏం చేయాలి అంటే ఆయన తట్టు తిరిగి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయనకి మనల్ని ఏం చేస్తాడు, విస్తారమైన ధాన్యాన్ని ఇస్తాడు. ఇదిగో నువ్వు పని చేస్తున్నావా, నీకు రెట్టింపు ప్రతిఫలం వస్తుంది. ఇదిగో నువ్వు ఒక 100 రూపాయలు దీనికి ఖర్చు పెట్టావా, నీకు 200 రూపాయలు నీకు బహుమానం నీకు వస్తుంది. ఇదిగో నువ్వు చేసే ఉద్యోగంలో నీకు సాటిస్ఫాక్షన్ లేదా, వచ్చే జీతంలో నీకు సరిపోవట్లేదా, నీకు రెట్టింపు శాలరీ నీకు హైక్స్ వస్తాయి. ఎప్పుడంటే నువ్వు ఆయన తట్టు వైపు తిరిగి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు. ఆకాశం వైపు తిరిగి ఆయన వైపు ఆయనకి ప్రార్థన చేస్తావో, ఇదిగో నేను చేసే కష్టం నాకు సరిపోవట్లేదు, నాకు వచ్చే రాబడి నాకు సరిపోవట్లేదు ప్రార్థన చేస్తావు, ఆయన ఏం చేస్తాడు, నీకు విస్తారమైన ధాన్యాన్ని ఇస్తాడు. అలాగే విస్తారమైన ద్రాక్షారసాన్ని నీకు ఇస్తాడు. ద్రాక్షారసం అంటే ఏమండి, ద్రాక్షారసం అంటే ఏంటి? కాబట్టి ద్రాక్షారసం అంటే మనల్ని నిరంతరం ఈ రోజుల్లో మన ద్రాక్షారసాన్ని మనం శరీరం ఆయన బలలో పాల్గొన్నప్పుడు తీసుకుంటాం, కానీ ఆ రోజుల్లో ప్రతి దానికి ద్రాక్షారసం. ఇదిగో పెళ్లికి వెళ్ళారా ద్రాక్షారసం ఇస్తారు, ఇదిగో ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారా ద్రాక్షారసం ఇస్తారు, ఇదిగో మీకు ఏదైనా కష్టం వచ్చినా ద్రాక్షారసమే ఇస్తారు, ఇదిగో మీకు ఏమన్నా దెబ్బలు తగిలిగా ద్రాక్షారసమే పోసి కడతారు. అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, అన్నిటికీ వాళ్ళు ద్రాక్షారసాన్నే ముడి పెడతారు, ద్రాక్షారసంతోనే చేస్తారు. కాబట్టి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య, ఈ రోజు మనం డబ్బుతో పరిగెడుతున్నాం, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ద్రాక్షారసంతో వెళ్తారు. కాబట్టి అలాంటి ద్రాక్షారసాన్ని ఆయన మనకి నిరంతరం ఇస్తాడంటే మనకి ఎప్పుడు కొదువ లేకుండా ఉంటుంది. మన బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు ఎలాగైతే విధవాళ్ళకి ప్రామిస్ చేశాడో, అలాగే ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను నీకు విస్తారమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇస్తాను, నీకు సమృద్ధి అయినటువంటి వనరులు ఇస్తాను. కాబట్టి దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మనం ఆకాశం వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు. చూడండి ఇంకొక వచనం, కీర్తనలు 78వ కీర్తన 24-25 వచనాలు. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపించాలండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి వారికి? ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులు ఇస్తున్నారు, ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు ఈ యొక్క ఇవే ఉన్నాయి కానీ మాకు మాంసాహారం లేదు, మాకు ఎంతకాడికి ఉల్లగడ్డలు ఆలుగడ్డలు ఇవే ఉన్నాయి, మాకు తినడానికి రుచికరమైన భోజనం లేదు, ఇక అడవుల్లో ఇక ఎడారులు మేము తిరుగుతూ ఉన్నాం, మాకు రుచికరమైన భోజనం లేదు, మాకు మాంసం లేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అదే ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు కదా, దేవదూతలు తిను ఆహారము. ఇదిగో మనం ప్రార్థన చేస్తాం, ఇదిగో నాకు ఆహారం లేదు, నాకు ఇంట్లో కొదువుగా ఉంది, ఇంట్లో నాకు సమృద్ధి ఆహారం లేదు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇది భౌతికమైన ఆహారం అయ్యి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన ఏం చేస్తాడు? మన ఆకలి తీర్చడానికి దేవుడు ఆకాశం నుంచి దేవదూతలు తిను ఆహారం మనకి సిద్ధపరుస్తాడు. ఇదిగో ఆ కాకులతోటి ఏలియాకు ఆహారం పంపించలేదా? కాకులు అంటే ఎవరండి? మనకి దేవదూతలు తిన ఆహారం మనకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు పంపిస్తాడు? మనం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన వైపు చూసి అడిగినప్పుడు, ఆకాశం నుంచి మనం ఆకాశం తిరిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అదే ఆకాశం నుంచి మనకు దేవుడు సమాధానం చెప్పే దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. అదే ఆకాశం నుంచి దేవుడు మనకు ఆహారం పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఇంకా మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశం నుంచి. మనం ఎప్పుడైతే ఆకాశం తట్టు మన కన్నులెత్తి చూస్తామో, ఆకాశం తట్టు మన కన్నులెత్తి ప్రార్థన చేస్తామో, దేవుడు వాటిని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఇదిగో ఈ రోజు నీకు వచ్చిన రాబడిని చేతిలో పట్టుకో, ఆకాశం కన్నులెత్తి చూడు, ఇదిగో ఈ రాబడి నాకు వచ్చింది, నాకు సరిపోవట్లేని ప్రార్థన చేయ, ఆయన దాన్ని
రెట్టింపుగా మారుస్తాడు. ఆయన దాన్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. మనము మన కష్టాలను చూసి భయపడవచ్చు. ఇదిగో మనకు వచ్చి ఈ డబ్బులే వచ్చినాయి, ఇదిగో నాకు ఈ రోజు నేను ఈ నెల 50,000 కట్టాలి, నాకు 10,000 వచ్చినాయి, ఇంకా నాకు 40,000 కావాలి అని మనం దిగులు పడతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, వాటిని పట్టుకొని నా వైపు చూడు, నా వైపు చూసి వాటిని నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో అక్కడ ఎంతమందికి వచ్చినారండి భోజనానికి? భోజనానికి ఎంతమందికి వచ్చినారు? 5,000 మంది పురుషులు, స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంకా ముసలివారు ఉన్నారు, ఇంకా వీళ్ళందరినీ కౌంట్ చేయాలి. ఓన్లీ పురుషులను చూస్తే 5,000 మంది పురుషులు ఉన్నారు. సో కాబట్టి మిగిలిన వారందరినీ మనం చూస్తుంటే దాదాపు 10,000 ఉండొచ్చు, 12,000 అయినా ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఇంతమందికి సరిపోయే ఆహారాన్ని కేవలం ఎక్కడి నుంచి తీశాడు? 5 రొట్టెలు 2 చేపల్లో నుంచి ఇంతమందికి ఆహారం తీసిన దేవుడు ఈరోజు నీకు వచ్చే ఈ కొద్ది సంపాదనతో దేవుడు ఆశీర్వదించడా? ఈరోజు నీకున్న కొద్దిపాటి ఒక రాబడిని దేవుడు ఆశీర్వదించడా? ఇదిగో నీకున్నటువంటి కొద్దిపాటి సంతోషాన్ని దేవుడు ఆశీర్వదించడా? ఇదిగో నీకున్న కొద్దిపాటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడా? కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తామో ఆయన రెట్టింపు 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లుగా ఆయన ఆశీర్వదించేవాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ మన వైపు ఆయన వైపు చూడటం మర్చిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నా వైపు చూడు, ఆకాశం తట్టు నీ కన్నులెత్తి ప్రార్థన చేయి, నేను నీకు సహాయం చేసే దేవుడు నేను ఉన్నాను నీకు అని చెప్పి దేవుడు ధైర్యం చెప్తా ఉన్నాడు. చూడండి ఇంకొక వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశము వర్షం ఇచ్చాను. చాలండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ఇందాక దేవుడు ఏం చెప్పాడు, నీకు సారవంతమైన భూమి ఇస్తాను అంటున్నాడు, విస్తారమైనటువంటి ధాన్యాన్ని ఇస్తాను అంటున్నాడు. దానికి కావాల్సింది ఏంటి? వర్షం కావాలి. వర్షం లేకుండా మనం ఎన్ని పంటలు వేసినా, ఎన్ని చెట్లు వేసినా, ఏం చేసినా ఈ ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను ఈ వర్షాన్ని ఇస్తా. ఈ వర్షం నీకేమి ఇస్తుంది? నీకు భూసారాన్ని ఇస్తుంది. ఆ భూసారం నీకేమి ఇస్తుంది? ధాన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి దానికి ఒక్కొక్క పాయింట్ ఇంటర్నల్ లింక్ చేసుకుంటూ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి దానికి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఆకాశం తట్టు నీ కనులెత్తి నువ్వు ప్రార్థన చేయి. ఆకాశం వైపు నీ కనులెత్తి చూడు, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నీకు విస్తారమైన వర్షాన్ని ఇస్తాను, నీ భూమి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ భూమి ఫలించాలంటే, ఇదిగో నీ కుటుంబం ఫలించాలి అంటే, ఇదిగో నీ ఉద్యోగం ఫలించాలి అంటే, ఇదిగో నీకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారాలి అంటే, ఈ ఒంటరితనాన్ని పోవాలి అంటే, మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే, ఆకాశం తట్టు మన కనులెట్టి మనం ప్రార్థన చేయాలి. చూడండి చివరిగా 2 వచనాలు చూపించి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ వచనం, 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తన మంచి ధననిధిని తెరచును. చూడండి, ఇప్పటి వరకు మనం చూసి మాట్లాడి ఇక్కడ వచ్చినాయి కదా. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మనకి భూమి ఫలించాలి, విస్తారమైన ధాన్యం రావాలి, దానికి కారణం వర్షం రావాలి. ఇవన్నీ చేయాలి అంటే మనం ఇక్కడ మన దేవుడు ఇక్కడ చదివిస్తున్న మాట యెహోవా భూమి మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు ప్రతి కార్యాన్ని ఆశీర్వదించుటకును, ఆకాశం తన మంచి ధననిధి. ఆకాశం అనేది మనం చూస్తున్నాం, ఆకాశం మనకేం కనిపించట్లేదు, ప్లెయిన్ గా ఉంది. సాయంత్రం అయితే స్టార్స్ కనిపిస్తున్నాయి, ఉదయం అయితే సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ మనం జనరల్ కనిపించే థింగ్స్. కానీ ఆకాశంలో ఏముంది? మనకి దేవుడు మనకు ఏం సిద్ధపరిచాడు? ఒక మంచి ధననిధి. ఆకాశంతో మనం ఎందుకు కనులెత్తాలి అంటే, ఆకాశము ఒక మంచి ధననిధి. ఈ రోజుల్లో, ఈ లోకంలో, ఈ రోజుల్లో ధననిధి ఏదైనా ఇక్కడ నిధి ఉంది అంటే దాని చుట్టూ చేరిపోయి జనాలు దాని చుట్టూ త్రొవేస్తూ ఉంటారు. ఇదిగో అక్కడ అనంతపూర్లో వజ్రాలు పడుతున్నాయి. వర్షాకాలం వస్తే అనంతపూర్లో వజ్రాలు కనిపిస్తాయి. నిజంగా ఇప్పటికి కూడా వర్షాకాలం వచ్చింది అంటే ఎక్కువ మంది అప్పటి వరకు పనులు లేనికుండా తిరిగిన కుర్రోళ్ళు అందరూ ఏం చేస్తారు? అనంతపూర్ పోతారు. అనంతపూర్ వెళ్ళి అనంతపూర్లో ఒక కొండల్లో, ఆ గుహల్లో వాటిలో ఏం చేస్తారంటే తవ్వుతూ ఉంటారు అనమాట. అక్కడ నిజంగా కొన్ని వజ్రాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా దొరుకుతూ ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు అక్కడ దొరుకుతాయి. కాబట్టి అంత వజ్రాలు దొరుకుతున్నాయి, వాటి కోసం ఎమ్మడబడుతున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎమ్మడబడాల్సిన అవసరం లేదు, ఇదిగో వాటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు ఏ కాలంలో నీకు ఏమి ఇవ్వాలో, నీకు ఏ కాలంలో వర్షాన్ని ఇవ్వాలో, నీకు ఏ కాలంలో మంచుని ఇవ్వాలో, నీకు ఏ కాలంలో సూర్యుని ఇవ్వాలో, ఏ కాలంలో ఎండని ఇవ్వాలో, అన్ని కాలాలని ఆయన ఒక డిజైన్ చేసి పెట్టాడు.
ఆ డిజైన్ చేసి పెట్టాడు. దాని ప్రకారం నువ్వు ఫాలో అవ్వటమే. ఎలా ఫాలో అవ్వాలి అంటే ప్రార్థన చేస్తూ, ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఏ కాలంలో నీకు ఏమి ఇవ్వాలో దేవుడు తెలుసు. మనకు తెలియదు. ఇదిగో రేపు ఏం చేయాలో, ఇదిగో నెక్స్ట్ ఇయర్ పిల్లలు చదువుకుంటున్నారు, చదువు అయిపోయిన ఏ ఉద్యోగం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఏం చేయాలి అని మనకు తెలియదు. కానీ దేవుడు ఒక డిజైన్ చేసి పెట్టాడు. ఆ డిజైన్ ప్రకారం మనం ఏం చేయాలి? ఫాలో అవ్వటమే, ప్రార్థనలో ఉంటూ ఫాలో అవ్వటమే. కాబట్టి మనకి దేవుడు సెలవుసిన మాట ఏంటంటే, ఆకాశమును ఒక మంచి ధననిధిని తెరచును, నీవు అనేకులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన చిన్నపాటి అప్పు అయినా ఉంటుంది. ఇదిగో నాకు అప్పు లేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు అప్పు ఉంది అనేవాళ్ళు వాళ్ళకి 30 దంతులు 60 దంతులు కష్టం ఉన్నారు. నాకు ఈరోజు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వద్దకు ఎవరినైనా అడగండి, ఇగో వాడు ఒక పెన్ అయినా, ఒక పెన్సిల్ అయినా, లేకపోతే ఒక ఏదో డబ్బులైనా ఏదో ఒకటి అప్పు ఉంటే ఉంటుంది పక్కన వాళ్ళకి. కాబట్టి మనం దీనికి అలవాటు పడిపోయాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు. నీకు అంతటి ధననిధిని నీకు సిద్ధపరిచాను. కాబట్టి మనం ఆ ధననిధి కోసం పరిగెట్టకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ధననిధి కోసమో, ఈ లోకంలో ఉన్నటువంటి పనుల కోసమో, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాల కోసం పరిగెడుతున్నాము. దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు అవన్నీ శాశ్వతం కాదు. నా సన్నిధి ఒకటే శాశ్వతం, నా సింహాసనం ఒక్కటే శాశ్వతం. ఇదిగో భూమి ఉన్నంత కాలం ఆకాశం ఉంటుంది, ఆకాశం ఉన్నంత కాలం భూమి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఉన్నంత కాలము మనకి లోటు లేదు. ఎందుకంటే ఆకాశం అనేది మనకి ఒక మంచి ధననిధి. ఇదిగో నీకు వర్షం కావాలా? ఎక్కడి నుంచి పడుతుంది వర్షం? వర్షం ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకి ఆహారం ఎక్కడి నుంచి పడింది? ఆకాశం నుంచి పడింది. ఇదిగో ప్రతిది కూడా ఆకాశం నుంచి మనకు అందుతుంది. కాబట్టి ఆకాశం అనేది దేవుడి ప్రభావాన్ని తెలియపరిచేది, దేవుడి మహిమలను ఆయన అది వివరిస్తూ ఉండేది. కాబట్టి అది ఆయన సింహాసనం అయి ఉంది. కాబట్టి మనం ఆకాశం తట్టు తిరిగి మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి. చివరిగా కొన్ని విషయాలు అపోస్తల కార్యములు. ఇప్పటివరకు నేను ఆకాశం నుంచి మనకి ఏమొస్తాయో చెప్తూ వచ్చాను. భూసారాన్ని ఇస్తాడు, ఆకాశం మంచుని ఇస్తాడు, విస్తారమైన ధాన్యాన్ని ఇస్తాడు, ద్రాక్షారసాన్ని ఇస్తాడు. ఆకాశం నుంచి మనకి ఆశీర్వాదం ఉంటుంది, ఆకాశం నుంచి మనకి వర్షం పడుతుంది, ఆకాశం అనేది మనకి మంచి ధననిది. ఇంకా చూసినట్టయితే ఆకాశం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగమైనట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడిరి. ఇప్పటి వరకు మనం చూసింది, ఇదిగో నీకు ధాన్యాన్ని ఇస్తాడు, ఇదిగో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను, ఇదిగో నీకు వర్షాన్ని ఇస్తాను, ఇదిగో నీకు మంచుని ఇస్తాను, ఇవన్నీ చూసాం. కానీ ఆకాశం నుంచి ఇప్పుడు ఇక్కడ చదివించిన మాట ఏంటంటే, ఆకాశం నుంచి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. అందరూ కూడుకొని ఉన్నప్పుడు, అందరూ ఒక సమాజంగా ఒక మందిరంగా కూడుకున్నప్పుడు, అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏం దిగింది? ఆకాశం నుంచి ఒక గొప్ప శబ్దంతో పరిశుద్ధాత్మ దిగాడు. ఈ రోజు ఇక్కడ కూడుకున్న మనం నలుగురం, ఇక్కడ మనం ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఏమంటారు సెలవిచ్చిన దేవుడు ఈ రోజు మన మధ్యలో దిగబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలె మనల్ని దిగబోతా ఉన్నాడు. మన మధ్యలోకి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని అభిషేకించబోతా ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనకి ఆకాశం నుంచి మనకి ఏం రాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఆకాశం నుంచి ఇన్ని వనరులతో పాటుగా మనకేమొస్తుందంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపుకోబోతా ఉన్నాం. చివరిగా చూడండి, మనం ఆకాశం నుంచి ఎన్ని మనం పొందుకోవాలి అంటే చివరి సొల్యూషన్ ఒకటి ఉంది. ఆకాశం నుంచి మనం ఎప్పుడు ఎన్ని పొందుకుంటాము అంటే 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు చూసినట్టయితే మీరు తర్వాత చూడండి. ఆకాశం నుంచి మనకి ఏం పొందుకోవాలంటే, ఎన్ని పొందుకోవాలి, మనం ఏం చేయాలి అంటే 2వ దినవృత్తాలు 6వ అధ్యాయం 25వ వచనం. ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదురుగాక. ఇంకా 26 వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారి శ్రమ పెట్టినప్పుడు ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇశ్రాయేలులను చేసిన పాపమును క్షమించి
వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయును గాక. ఎప్పుడండి? మన పాపములు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు, మన పాపములు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న ఆశీనుడైన దేవుడు మనకేమి ఇవ్వబోతా ఉన్నాడు? వానని ఇవ్వబోతా ఉన్నాడు. వాన అంటే నీకు ప్రతి దాంట్లో నువ్వు చేసే పనిలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ శ్రమల్లో అభివృద్ధి, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉంటున్నావా దానికి అభివృద్ధి, ఇదిగో నీకు తోడుగా ఉంటున్న దేవుడు అన్నింటినీ నీకు సమకూర్చే దేవుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు అన్ని నీకు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆకాశం తట్టితే నీ పాపాలు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తావో దేవుడు ఎన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో ఇప్పటి వరకు మనం అనేకమైన తప్పులు చేస్తుంటాం, ఇదిగో ఇప్పటి వరకు మనం అనేకమైన తెలియకుండానే కొన్ని విషయాలు చేస్తుంటాం. కానీ వాటన్నిటిని దేవుడు ఈ సమయంలో నువ్వు ఆయన తట్టు తిరిగి ఆకాశం తట్టు తిరిగి ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను క్షమిస్తాడు, నీకు ఎన్ని వనరులను దయచేస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు, మన విశ్వాసం ఇవన్నీ కూడా మనం ఆకాశం తట్టు తిరిగి ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు, మన పాపాలు క్షమిస్తాడు, మనకు ఆయన ఇచ్చేటువంటి వనరులన్నింటినీ మనం సమకూరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ఆకాశం తట్టు తిరిగి మన స్తుతులు, మన యాగాలు, మన ప్రార్థనలు ఆయనకి సమర్పించుకుందాం, ఆయనను వేడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.